హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మంచి రెసిపీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ముందుగా దొండకాయలు పచ్చిమిరకాయలను శుభ్రంగా కడిగి ఇలా కచ్చా బచ్చాగా గీరుకోవాలి. మిక్సీతో పని లేకుండా చిన్న రోకల బండతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కచ్చా బచ్చాగా తురుముకొని పచ్చిమిరపకాయలు కూడా కచ్చాబచ్చాగా తురుముకోవాలండి. ఇలా కచ్చాబచ్చాగా తురుముకొని ప్లేట్లో మొత్తం ఒక చాటుగా అనేసుకోవాలి. ఇలా అంతా ఒక చాటుగా అనేసుకున్న తర్వాత ఇలా మొత్తం దగ్గరకు అనేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 2 ఎల్లిపాయ రబ్బలు తురుముకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ముందుగా నానబెట్టుకున్నానండి. ఒక రబ్బ చింతపండు సరిపోతుంది సింపుల్గా. ఇలా వేసుకొని రోటితో మిక్సీతో పని లేకుండా కచ్చా పచ్చాగా ఈజీగా దంచుకోవచ్చండి. చూడండి నేను ఎలా దంచుతున్నానో సేమ్ ఇంకా మొత్తం ఉప్పు, పసుపు, చింతపండు పట్టిన దాకా దంచుకోవాలి సింపుల్గా. ఏదన్నా పెద్ద పచ్చిమిరకాయ ముక్కున్న ఈ బంటతో దంచుకున్నామంటే ఈజీగా నలిగిపోతుంది. ఇలా దంచేసుకొని మళ్ళీ దగ్గరికి అనేసుకొని ఎక్కడన్నా పొలుకు పెద్ద పొలుకు ఉందనుకోండి అక్కడ కచ్చా బచ్చాగా దంచుకొని తాలింపు పెట్టేసుకోవటమేనండి. ఈజీగా ఉంటుంది. ఇలా దంచేసుకొని ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు, మిరపకాయ ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక కరివేపాకు 2 రెబ్బలు వేసేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిపోయాక ముందుగా దంచుకున్న దొండకాయ పచ్చి తురుము వేసుకొని జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మగ్గనివ్వకూడదు, అంత రుచి ఉండదండి. జస్ట్ వేడి తగిలినట్టుగా 2 నిమిషాలు అట్లా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర చల్లుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో ఒక లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు పట్టిందండి, చాలా పోతేనే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని బాక్స్లోనో లేకపోతే బౌల్లోనో పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ పెట్టండి. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా ఇలా కలుపుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని వేడి చల్లారిన తర్వాత సరిపడా వరకు వాడుకొని తత్మతి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.